దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుడు తన ప్రజలతో జీవిస్తాడు. ఆయన నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన గుడారం మన గుడారాల మధ్య వేసుకున్నాడు. ఆయన వారితో కాపురముండును. అంటే 2వ వచనంలో నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఆ పెండ్లి కుమార్తెతోటి పెండ్లి కుమారుడు కాపురం ఉంటాడు. ఆయన ప్రజగా ఆమెను చేసుకుంటాడు అనే ఆ ఇదిలో ఈ విషయాలన్నీ ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే దేవుడు తన ప్రజలతో జీవిస్తారు, దేవుడు వారితో కాపురం ఉంటాడు, ఆయన తన గుడారాన్ని వేసుకుంటాడు. అట్లాగా షేము సంతతి వారి యొద్ద, షేముకు సంబంధించిన గుడారాల యొద్ద, ఇది ఎక్స్క్లూజివ్గా. సో యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పినప్పుడు ఆయన మన మధ్య నివసించిన అన్నప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇశ్రాయేలు జనాంగం కోసం చెప్తున్నాడు. ఆయన యూదుల మధ్య నివసించాడు. మానవుల మధ్య జీవించడానికి గురించినటువంటి స్టేట్మెంట్ కాదు అది. యాక్చువల్గా ఆది దేవుడు అందాల తారలో చాలా మాసిలమణి గారు అద్భుతమైన పేర్లు పెడుతుంటాడు అది యేసుక్రీస్తు. అంటే అవతారమూర్తి అని చెప్పి 2వ లైన్లో 3వ లైన్లో అన్నాడు, ఆది దేవుని చూడ ఆశింప మనసు. ఆది దేవుడు యేసుక్రీస్తు వారు ఎవరంటే ఆది దేవుడు. ఈ ఆది దేవుడు, ఆది యందున్న దేవుడు వీళ్ళ మధ్యకి వచ్చాడు. ఈ 21వ అధ్యాయం ఏంటంటే సంఘము మధ్య జీవిస్తాడు. దేవుని ప్రజలు ఆయన రథదారుల చేత కడుగబడిన వారి మధ్య ఆయన జీవిస్తారు.